హాయ్ కిరణ్ ప్రేక్షకులు నమస్కారం. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సూపర్ హిట్ కొట్టింది. అంటే మెగాస్టార్ కామెడీ పంచ్ ఆ టైమింగ్ కానీ మళ్ళీ తిరిగి రిపీట్ అయింది. అలాగే వెంకటేష్ ఉండడం కూడా ప్రేక్షకులకి ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చాలామంది అనిల్ రావుపూడికి ఈసారి ఫ్లాప్ రాబోతుందని నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అనిల్ రావుపూడి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సంక్రాంతికి మరో సూపర్ హిట్ ఇచ్చాడు. దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి ఈ సినిమా విశేషాలు, హిట్కు గల కారణాలు సార్ విశ్లేషణలో కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. బా నమస్కారం సార్. అర్థమై ఉంటుంది కదా ఎందుకు చెప్పాను. మెగాస్టార్ ఫ్యాన్స్కి పెద్ద ఫీస్ట్ అండి. పెద్ద ఫీస్ట్ అండి. సో మీరు ఒక మంచి కట్ త్రూ ఇచ్చారు చెప్పడానికి వీలుగా. నిజంగానే వింటేజ్ మెగాస్టార్ని బ్యాక్ చేయగలగడంతో అనిల్ రావుపూడి విపరీతమైన సక్సెస్ అయ్యాడు. అలాగే మనం దీనికన్నా ముందు కూడా మనం అనిల్ రావుపూడి గారు చేసిన దానికి మనం కూడా వెళ్ళాము, అక్కడ చూసాము. సంక్రాంతి ఫెస్ట్ ముందే తీసుకొచ్చేసాడు. నాకు అక్కడితో అర్థమైపోయింది దిస్ సినిమా ఈజ్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ అని. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా చాలామంది గోతికాడి నక్కల్లాగా వెయిట్ చేస్తున్నారు. ఎట్లా అంటే యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. అలాగే అనిల్ రావుపూడికి ఫ్లాప్ వస్తే బాగుండు, ఫ్లాప్ ఇది ఏదో సినిమాలో రావు రమేష్ అన్నట్టు శత్రువులు ఎక్కడో ఉండరండి. ఇండస్ట్రీలోనే సహదర్శకుల రూపంలో, పక్కన వేరే టెక్నీషియన్స్ రూపంలో, ఈ సినిమా పోతే బాగుండనే రూపంలో, ఆ సినిమా పోతే బాగుండని ఇటు ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ రూపంలో. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అందరూ జనరల్గా కోరుకునేది ఏంటంటే కొంచెం బుర్రున్న ఏ హీరో అయినా సరే అన్ని సినిమాలు సూపర్ హిట్ అయితేనే నెక్స్ట్ ఆ ప్రొడ్యూసర్ కూడా మీకు రిపీట్ అవుతాడు కదా. అవును. ఒక సినిమా హీరోతోటే ఆ ప్రొడ్యూసర్ చేసుకుంటే వెళ్ళడు. సో ఇదొకటి చూడాలి. ఇక రెండోదండి, ఇప్పుడు మనం స్టోరీ లైన్ నాన్ స్పాయిలర్ చెప్పుకొని రివ్యూవర్స్ వాళ్ళ స్టైల్లో ఎలా ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం చెప్పుకుందాం. తప్పకుండా. నాన్ స్పాయిలర్ రివ్యూ ఏంటంటే, స్టోరీ లైన్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ అధికారి చిరంజీవి. సో ఆయన హోమ్ మినిస్టర్ని ఒకనొక సందర్భంలో ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షిస్తే ఆయన కూడా చిరంజీవికి రిటర్న్గా డెఫినెట్గా ఒక సాయం, గిఫ్ట్ లాంటి సాయం చేయాలన్నట్టు చెప్తే, నయనతార విడిపోతుంది, నాకు పెళ్ళాం పిల్లల్ని దగ్గర చెయ్యాలని ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉందని చిరంజీవి మనసులో మాట ఆయన తెలుసుకొని ఆ రకంగా ఆయన సాయం చేస్తుంటాడు. వాళ్ళ వైఫ్కి దగ్గర అయ్యే క్రమంలో అసలు ఏమైంది, ఎలాగ కామెడీ పండింది అనేది పెద్ద స్టోరీ. ఇంత పెద్ద స్టోరీ, మలుపులు, ట్విస్ట్లు, బ్యాంగులు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. హ్యాపీగా అనిల్ రావుపూడి సినిమా ఎలా ఉంటుంది సేమ్ అలాగే తీశారు. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది, అన్నయ్య సినిమా ఎలా ఉంటుంది, చంటబ్బాయి సినిమా ఎలా ఉంటుంది, వాల్తేరు వీలయ్య కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగే చాలా ఆహ్లాదంగా నడిచిపోతూ ఉంటుంది. అయితే మెయిన్ హుక్ పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, పిల్లలకి ఎందుకు దూరంగా ఉన్నాడు అనేది ఒక చిన్న ఎమోషనల్ పాయింట్లో ఉంటుంది. ఇది సింగిల్ స్టోరీ లైన్, నాన్ స్పాయిలర్. అది దాని డెప్త్లోకి వెళ్ళొద్దు మనం. ఇది పైన చెప్పానమాట. ఇది సినిమా చూసే వాళ్ళకి మళ్ళీ అసలు ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా. అయితే ఇందులోనే సార్ ఒకటి గమనిస్తే, మీకు ఎక్కడైనా సరే ఒక ఎమోషనల్గా ఇలా వెళ్ళిపోతుందని అనుకుంటే, అన్నయ్య సినిమాలో అబ్బా బాగా గుండెల్ని పిండేస్తున్నాడేమో ఈ టైంలో అన్నప్పుడు ఏదో చిన్న ఎండింగ్లో ఒక చిన్న పంచ్ ఉంటుంది సరదాగా కామెడీ టైమింగ్లో. ముత్యాల సుబ్బయ్య గారు అన్నయ్య సినిమా సేమ్ అట్లాగే ఎక్కడ ఏదో బరువుగా నడుస్తుంది సినిమా బాబోయ్ అని అనకుండా ఆ ఎమోషన్ అబ్బా ఇన్వాల్వ్ అవుతూనే చక్కగా ఎండింగ్లో ఒక చిన్న పంచ్ కామెడీ టైమింగ్ తోటి ఎండ్ చేశారు. ఇక్కడ మనకి నిజంగానే మెగాస్టారు ఆ లుక్లో కనపడతాడు, ఆ వింటేజ్ లుక్లో కనపడతాడు. ఆయన చేసిన హుక్ స్టెప్స్ కూడా అద్భుతంగా ఉంటాయనటంలో, వాళ్ళు పండగ ఫీస్ట్ ఎంజాయ్ చేస్తారంట, ఎలాంటి సందేహం అయితే లేదు. ఇది క్లియర్. ఇక నేను మార్నింగ్ సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత రివ్యూస్ చూస్తాం కదా మనం ఎప్పుడు 3:30, 4 ఇస్తాం. ఎందుకనంటే పక్కాగా అన్ని రివ్యూలు మీకు గందరగోళంగా ఉంటాయి. మార్నింగ్ ఒకళ్ళు 6కి పెడతాడు, ఒకడు 1 గంటకు పెడతాడు. ఎలా తయారయ్యారంటే వాల్తేరు వీరయ్యకి సంబంధించినవో లేకపోతే బోళా శంకర్కి సంబంధించిన మైకులు పెట్టి పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుంది కదా, అవి కూడా పెడుతున్నారు అక్కడ జంప్ కట్లేసి, ఇదే సినిమానేమో అన్నట్టుగా. అందుకని మీరు ఎప్పుడు కిరణ్ టీవీ ఇలాంటి రివ్యూస్ మాత్రం 3 and 4 బిట్వీన్ మేము ఇస్తాం. కరెక్ట్ రివ్యూ, పర్ఫెక్ట్ రివ్యూ, ఎలాంటి మొహమాటం లేకుండా. కాకపోతే ఏంటంటే మరీ అటర్ ఫ్లాప్ సినిమా అనుకోండి, విల్ బీ క్వైట్ కామ్, నో రివ్యూస్. బాగుంది సినిమా బతికించాలనే తాపత్రయం ఉంది కాబట్టి సో కిరణ్ టీవీలో ఆథెంటిక్ రివ్యూ మాత్రం ఇస్తాను.
రివ్యూవర్స్ గురించి వచ్చింది కాబట్టి మీరు కూడా మార్నింగ్ రివ్యూస్ చూస్తుంటారు కదా. ఆ రివ్యూస్లో అండి ఒకళ్ళు చాలా తెలివితేటలు చూపిస్తారు సార్. అసలు చూసాడా లేదా సినిమా కూడా తెలియదు. అవును, అది కాదు బ్రో, అసలు యాక్చువల్గా చెప్పాలంటే దీని లోపల ఫస్ట్ హాఫ్ ఇలా స్టార్ట్ అయిపోతుంది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఒక హుక్ పాయింట్ వచ్చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఇలా ఒకటి చెప్తాడు ఓవర్ యాక్షన్. ఇంకోటి వచ్చి లేదు బ్రో వెళ్ళి చూశాను కానీ అంత లేదు అనిపించింది, నాకు చాలా నిరాశపడుతుంది. నేనైతే 2 కోడిగుడ్లు టమాటాలు కోడిగుడ్లు ఈయనకి మరి ఏది ఉందో లేకపోతే ఈయనే రిప్రజెంటివ్ బ్రదర్, నువ్వు మొత్తం ప్రేక్షక లోకానికి అందరికీ ఈ 4-5 రివ్యూసే అన్న రిప్రజెంటేటివ్సా? సార్ మీరు చెప్పేది నిజంగా వాళ్ళు ఇమిటేట్ చేసి అట్లా చెప్పారు. ఇంకా కొంతమంది ఈ మధ్య అక్కడ రిలీజ్ అయినప్పుడు కూడా థియేటర్లో జనాలు లేరు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూసుకోండి. మెగాస్టార్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు మనం ఎంత సంతోషపడి వెళ్ళిన ప్రేక్షకుడు ఎంజాయ్ చేయాలి, వాడు వెళ్తాడు ఎట్లా, వెళ్ళిన వాడికి న్యాయం జరుపుకుంటే మనం కూడా బాధపడతాం, లేకుంటే సైలెంట్ గా ఉండాలి. టోది కూడా ఆ విజువల్స్ కావవి కాదు, ఆ పాత విజువల్స్ ఏ సినిమావో అసలు ఏం ఆడని ఈ కత్తి మహేష్ గారి పెసరట్టు లాంటి సినిమాలు ఓవరాల్ గా. నా ఫ్రెండ్ టీఎన్ఆర్ ఉండేవాడు సార్, నాకు ఫోన్ చేశాడు, పవన్ నాకు థియేటర్లో నేను ఒక్కడనే ఉండాలి, సినిమా చూడాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అనుకునేవాడిని. ఇది నాకు ఈ పెసరట్టు సినిమాతో ఎంత లావు ఎంత కామెడీ, కింద పడి దొర్లేంత కామెడీ, ఈయన రివ్యూలు ఇస్తుంటాడు కదా కత్తి మహేష్ అప్పట్లో అని అనుకున్నాను. వీళ్ళు కూడా అంతే, ఒకళ్ళు కోడిగుడ్లతోటి కొడతారు బ్రో, అదే కుళ్ళిపోయిన టమాటాలతోటి కొడతారు. అసలు మీ మీద కొన్నాళ్ళు అయిందనంటే రివ్యూస్ లేదు పాడలేదు లేవాడు అంటే వెటకారంగా చేస్తే. ఇంత పెద్ద సినిమా వెంకటేష్ గారు మెగాస్టార్ చేసిన సినిమా అందరూ హిట్ అని చెప్తుంటే వీళ్ళు దాన్ని మార్ఫింగ్ చేసి అంత లేదు బ్రో అంటే వీళ్ళు చేయమని సార్ ఒక సినిమా తెలుస్తుంది. ఇంకొక ఆయన ఉంటాడండి, ఆయన అయితే ఇప్పుడే వెళ్ళానండి సినిమాకి, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టాను కానీ అంత లేదు బ్రో, యాక్చువల్గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా, అసలు ఎంత మొత్తం నిద్రంతా ఇదైపోయింది, నీకేం కావాలి నాయన, అసలు నీకు కావాల్సింది ఏంటి అన్నట్టుగా. వాడు స్టోరీ ఇస్తే సరిపోద్దిగా, వాళ్ళు మీరు స్టోరీలు ఇవ్వండి, పోనీ కొట్టుకు చేస్తున్నారు ఇండస్ట్రీలో స్టోరీలు లేవు, లేకపోతే అసలు ప్రతి నిమిషం ఎంగేజ్ చేయండి. ఇంకొకటి అంటే వెజిటబుల్స్ ఇవ్వచ్చు కదా సార్ స్టోరీ. వెజిటబుల్స్ కూరగాయల మార్కెట్కే పరిమితం ఆయన, లేకపోతే రైతు బజార్లోకి వెళ్ళిపోతాడు. తక్కువ ఉన్నాయి అవి, అదే టమాటాలు రేటు తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఇస్తున్నాడు. అందరూ గోల్డ్ కాయిన్స్ వస్తుంటే ఆయన టమాటాలు ఇస్తున్నాడు. సరే ఇది పక్కన పెడితే సార్, ఇప్పుడు ఆ చిరంజీవి గారి స్క్రీన్ ప్లే కావచ్చు లేకపోతే, అయితే ఇక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇట్లా డివైడ్ చేసుకుంటూ చెప్తున్నారు చాలామంది. ఇక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంతా లేదు, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది, ఇదేనంటే ఒక స్టోరీ అనేది రన్ అవుతూ ఉండాలి. అది కేవలం దర్శకుడికే తెలుస్తుంది, అది ఎవరు కావాలని ఇది చేయరు. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక ట్రాజిక్ సీన్ కంపల్సరీ ఉందనుకోండి, ఆ టైంలో ఒక మిర్చి మసాలా సాంగ్ పెట్టి సినిమాని ఇట్లా టేక్ ఆఫ్ చేయలేరు కదా, ఆ కథతో పాటు ఫ్లో అవ్వాలి కదా. ఇది ఎప్పటికీ అర్థం అవుతుంది వీళ్ళకి అనేది నాకు పాయింట్ అర్థం కాదు. ఇప్పటికీ అర్థం కాదు సార్ వాళ్ళకు వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పర్సనల్ ఉద్దేశాలు చెప్తున్నారు కానీ. సార్ ఇంకో కమింగ్ ద పాయింట్ అంటే చిరంజీవి గారిది ఎట్లుంది సార్ కామెడీ టైమింగ్? చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మనకి ఎప్పుడు బాగా తెలుసు సార్, అది నెంబర్ 1 అనుకోండి. నెంబర్ 1 దీంట్లో ఎలా ఉంది అని, ఇందులో కూడా మిస్ జ్వాల అనేసరికి ఇక్కడ కూడా మిస్ జ్వాల ఉంటుంది. ఆ మిస్ జ్వాల అనే చంటబ్బాయి కనపడతాడు అక్కడ. తర్వాత రెండో చోట వాళ్ళ మామగారిని టీజ్ చేసేటప్పుడు, చిరంజీవి వాళ్ళ మామగారిని టీజ్ చేసుకుంటూ శంకర్ దాదా ఎంబీబీఎస్లో నడుచుకుంటూ వస్తాడు. అంటే ఇక్కడ అనిల్ రావుపూడి ప్రేక్షకుడు పల్స్ పట్టుకున్నాడండి. ఎక్కడ అంటే చిన్న పాయింట్నే కలర్ఫుల్గా ఎంగేజింగ్గా కామెడీ టైమింగ్ తోటి ఎలా చెప్పాలి. వెంకటేష్ గారితో 3 సినిమాలు చేశాడు. వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి. చిరంజీవి గారిని ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నాడు. ఏదనేది చాలా సీరియస్గా తీసింది నేలకొండ భగవంత్ కేసరి ఒకటే, చాలా సీరియస్గా తీసింది అసలు. ఎస్ ఈ జానర్ నేను టచ్ చేయాలని చెప్పి అది కూడా బ్లాక్ బస్టర్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు జననాయకన్ తమిళ సినిమాకి వెళ్ళింది ఆ సినిమా. అది కాక ఆయన లాస్ట్ సినిమాకి స్టోరీ ఎంచుకున్నాడు విజయ్ గారు. అంటే ఆ సీరియస్ కూడా నేను చేయగలను, బట్ ఇది సంక్రాంతికి వస్తుంది కాబట్టి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా కన్నా కూడా 2 ఎక్కువ ఉంటుంది ఇందులో కామెడీ కానీ ఇది కానీ. చాలా మంచి ఇది. 800 కోట్లు 500 కోట్లు 600 కోట్లు అని మనం కూడా టమాటా గాళ్ళలాగా మనం చెప్పటం అనేది అసందర్భం.
అనాలోచితం, అసంపూర్ణం, అసంకల్పితం ఇవన్నీ అవుతాయి కాబట్టి అక్కడ దాకా వెళ్ళకుండా ఓవరాల్గా సినిమా ఈ పండక్కి ఏదో పెద్ద ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసేసి లేకపోతే ఇంకోటి ఎక్స్పెక్ట్ చేసి కాకుండా ఇలా కూర్చుని సరదాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా అబ్బా సూపరు. అక్కడ ఎనర్జీ లెవెల్స్ మెగాస్టార్ గురించి మాట్లాడుతున్నాం కూడా ఎనర్జీ లెవెల్స్. నయనతారని మనం చూడగలమా? లాస్ట్ సినిమా గాడ్ ఫాదర్లో చెల్లిగా చేసింది కదా అని అంటే ఎన్టీఆర్ సావిత్రి కూడా అన్నా చెల్లెలుగా చేశారు. జయసుధ ఏఎన్ఆర్ కూడా అన్నా చెల్లెలుగా చేశారు. అదేంటది? అసలు కూతురుగా చేసింది, మనవరాలుగా చేసింది శ్రీదేవి. వేటగాడి సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పెద్ద ఆయన. అది పాత్ర చూడాలి అంతే. పాత్ర అక్కడ ఉన్న పాత్ర చూడాలి. అన్ని పాత్రలు అక్కడ కనపడింది వరప్రసాద్ గారు కనపడ్డారు, శివశంకర్ వరప్రసాద్ కనపడ్డాడు. అక్కడ మెగాస్టార్ కనిపించలా. ఆ పాత్రకి అక్కడ తగ్గట్టుగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే భీమ్స్ సిసిరోలియో కూడా బీజిఎం అనేది పక్కన పెడితే 2 పాటలు అన్నిట్లోకి హైలైట్ పాటలు శశిరేఖ పాట అసలు థియేటర్లో జామ్ జాతర అనమాట. అద్దరగొట్టేశాడు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మళ్ళీ ఇది వస్తే మళ్ళీ అనిల్ రావుపూడియే. మిగతా పాత్రలన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ శరత్ సక్సేనా ముఠామేస్త్రి తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమాలో అవునా శరత్ సక్సేనా మంచి పాత్ర అనమాట. మధ్యలో చేశాడా? ఎస్ చేశారు. మధ్యలో ముగ్గురు మనగాళ్ళు ఈ సినిమాలో చేసిన శరత్ సక్సేనా ఇందులో మళ్ళీ వింటేజ్ చిరంజీవిని చూసినట్టు ఉంటుంది. ఆ పాత ఫ్లేవర్స్ 80s 90sలోకి తీసుకెళ్ళిపోయాడు. సో నాకు కొంత హాలీవుడ్ మూవీలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నారా అని అనిపించింది. ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ది నా ఫేవరెట్ మూవీ ఒకటి ఉంటుంది, ట్రూ లైస్ అని. దానిలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎన్ఐఏ ఏజెంట్ తను కూడా, అంటే ఇంటెలిజెన్స్ దానిలో తను ఒక గూఢచారి ఉంటాడు ష్వార్జ్నెగ్గర్. సో అతనికి కూడా కొంత పాపతోటి అండ్ వైఫ్ తోటి ఇది ఉంటుంది, ఇంటర్మీడియం ఉంటుంది. సో అది కూడా కొంత ఏమన్నా ఆ ఫ్లేవర్ ఏమన్నా ఇందులోకి వచ్చిందా అని అనిపించింది. ఎక్సలెంట్గా ఓవరాల్గా హ్యాపీగా ఎండ్ టైటిల్స్తో సహా చూసి బయటికి రావచ్చు. మెయిన్ ఏంటంటే సార్, ఇందులో గబ్బర్ సింగ్ తోటి పవన్ కళ్యాణ్ని హరీష్ శంకర్ ఎట్లా మళ్ళా కంబ్యాక్ చేశాడో, మళ్ళీ అది అయిపోయిన తర్వాత అన్ని సినిమాలు పోయిన తర్వాత మళ్ళీ ఓజీ తోటి మళ్ళీ సుజిత్ ఎలా పవన్ కళ్యాణ్ని మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ వాల్తేరు వీలయ్య 150 తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతోటి బాబీ ఎట్లా మళ్ళీ ఆ హుక్ని పట్టుకున్నాడో, సేమ్ ఇప్పుడు ఇదే సినిమాకి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి అనిల్ రావుపూడి అంతే ఎఫోర్ట్ చేసి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టాడు. సో టాప్ చైర్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్దే అని మళ్ళీ ఇక్కడ అర్థమైపోతుంది. అందులోనూ ఇట్స్ అ మాసివ్ ఒక పంచ్ లాంటి మూవీ. చాలామంది కుళ్ళుకునే వాళ్ళకి మీరు ఇంతకుముందు చెప్పిన మా డైరెక్టర్స్ గ్యాంగ్ ఉంటుంది కదా, రే రావాలి వస్తే చెప్తాను కింద పడతాడు అని, ప్రేక్షకులకి లేదా యాంటీ ఫ్యాన్స్కి మాత్రం కళ్ళ నీళ్ళే. తప్పకుండా సార్. అంటే మనం రివ్యూస్ చెప్పాలి కానీ సినిమా బాగాలేకుంటే నిజంగా 2 రోజు 3 రోజు నుంచి వాళ్ళే వెళ్ళరు సార్ ప్రేక్షకులు. దాన్ని నువ్వు పని కట్టుకొని అంటే చాలామంది ఉద్దేశాలు అర్థమైపోతాయి మనకు. రివ్యూస్ చెప్పే వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాళ్ళ ఇవి చేసుకుని వాళ్ళకి అది తెలుసుకోకుండా సినిమా వెనకలు ఎంతమంది పనిచేస్తారు, సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలియకుండా చాలా సీనియర్ జర్నలిస్టులు మేము, తోపు జర్నలిస్టులము మేము అసలు చెప్తే ఇది అనుకుండే ఉచిత భావానికి లోనైండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీని నువ్వు ఆదరించకపో కానీ దాన్ని కిల్ చేయకు కదా, దాని మీద బతుకుతూ కిల్ చేయటం. సినిమా బాగాలేకుంటే సార్ ఆటోమేటిక్గా అదే 2 రోజు 3 రోజు కామైంది. కనీసం ఆ 2వ రోజు కూడా వెళ్ళకుండా మీరు నాశనం చేస్తారు. రివ్యూవర్సే నాశనం చేస్తున్నారు 30-40%. ఇందులో అనుమానమే లేదు. ఒక సైకలాజికల్ ఇది తిరుగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు 10 మంది బాగాలేదు అంటే అదే మైండ్ సెట్తో వెళ్తాడు. అక్కడ నిజంగానే బాగున్నా కూడా డైరెక్టర్ ఎంత కన్విన్స్ చేసినా కూడా ప్రేక్షకుడికి ఎక్కదు. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులు కూడా ఎవరి సొంత అభిప్రాయాలతోటి వాళ్ళు వెళ్ళి సినిమా బాగుందా లేదా అనేది మౌత్ పబ్లిసిటీ మీద చేసుకుంటే బాగుంటుంది. కానీ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. గతంలో కత్తి మహేష్ కూడా బాహుబలి లాంటి సినిమా చూసి నాకు ఇప్పటికీ గుర్తు 10 టీవీలో ఒక రివ్యూ ఇచ్చాడు. యాక్చువల్గా అది ఓకే, చందమామ కథలు ఇలాంటి కథలు చాలా చూసాం ఇంతకుముందు. అయితే ఇక్కడ విజువల్స్ ఒకటే కాదు కదా, కథ ఉందా అంటే కథ కూడా ఒక సింగిల్ లైను నాకు అంతగా ఎక్కలేదు. ఇది శ్రీధర్ బాబు గారు ఇలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి బాహుబలి ఎక్కడుంది, ఆయన ఎక్కడున్నాడు? మనిషి లేకుండా పోయారు కదా. అంటే మాట్లాడుకోడిపోయిన
కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు అలాగే రికార్డింగ్ అయి ఉంటాయి. ఇక్కడ అయి ఉంటాయి. అంటే అలా చేయొద్దు, వేరే వాళ్ళు తీసుకోండి అలాంటి ఉదాహరణ అని ఇంకొక ఆయన టేక్ ఆఫ్ చేస్తారండి, అది ఒళ్ళు మండిపోద్ది ఎవరికైనా సరే. ఇప్పుడే చూసి వచ్చాను, అయితే అది ఎలా ఉందంటే బ్రో, యాక్చువల్గా చెప్పాలి అని అంటే నాకు అంత లేదు బ్రో, కూల్గా కత్తితోటి పొడిచినట్టు అంత లేదు బ్రో అనేసరికి పాపం మరి వీళ్ళకి ఏం చేయాలి, డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా, వేరే ఫ్యాన్స్ దగ్గర తీసుకుంటున్నారా అనేది ఖచ్చితంగా ప్రేక్షకులు ఆలోచించాలి. ప్రేక్షకులే జడ్జిలు, రివ్యూవర్స్ కాదు, మేం కాదు, మీడియా కాదు, ప్రేక్షకులే సినిమా బాగుందా లేదా చెప్తారు. కిల్ సినిమా అనే దానికి యాంటీగా పనిచేస్తూ యాంటీ పైరసీలో ఉండండి, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఇంకోటిసారి యాంటీ కామెంట్స్ పెట్టేవాళ్ళు రెడీగా ఉంటారు, యాంటీ ఫ్యాన్స్. అది మళ్ళీ మీ హీరోలకు కూడా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. అంతే, ఒకరు స్టార్ట్ చేస్తే అది అందరికీ వస్తుంది ఖచ్చితంగా సార్. ఆ విషయం తెలుసు. ఎవరు కామెంట్ పెట్టండి, ఎలా పెట్టండి, వాళ్ళు మంచిగా పెట్టండి. అసలు వేరే ఉద్దేశం చదవలేకుండా పెడతారు హీరోని ఉద్దేశించి, అది తిరిగి మళ్ళీ వాళ్ళ హీరోకి కూడా వస్తుంది. అది తెలుసుకోవాలి. తిరిగి ఇంకా సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. భర్తమాషులకు విజ్ఞప్తి ఒకటి ఉంది, అలాగే శర్వానంద్ సినిమా నారి నడుమురారి ఉంది. సో ఈ సినిమా అయితే సంక్రాంతి ఫీస్ట్ కూడా. అవునవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.